పాత్రికేయ మిత్రులకు మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇది దురదృష్టకరమైన సంఘటన. చలపతిరావు గారు ఆ మాట అంటాం తప్పు. మేము కూడా ఖండిస్తున్నాం మూవీ ఆర్టిస్టేషన్ తరపు నుంచి. ఆయన కూడా నాతో మాట్లాడటం జరిగింది, నాతో నరేష్ గారితో. చాలా బాధపడ్డారు. నేను చేసిన తప్పే, ఇలా ఛానల్స్కి వెళ్ళి కూడా నేను తప్పు అని చెప్పాను. ఆయనతో మా అందరికీ చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. షూటింగ్లో ఆయన ఉంటే మాకు మంచి విషయాలు చెప్పడమే జరుగుతుంది తప్పితే ఎప్పుడు ఇలాంటి వాక్యాలు ఆయన ఎక్కడ చేయటం మేము ఎప్పుడైతే చూడలేదు అశేష్ నుంచి. ఇది ఏమవుతుందంటే ఈ మధ్యన చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కింద అయిపోయింది కొంతమంది ఆర్టిస్టులకి. దీనివల్ల ఇబ్బందులు కూడా ఫేస్ చేయడం జరిగింది. వాళ్ళు అనాలని అన్నారా, ఇలా అనకూడదు అన్న విషయం మాట నోటు దాటిపోయాక తెలిసిందన్నది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ విషయంలో చలపతిరావు గారు చాలా బాధపడుతున్నారు. ఆయన క్షమించమని అడిగారు. మేము కూడా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చలపతిరావు గారిని క్షమించమని, ఇంకొకసారి ఆర్టిస్టుల తరపు నుంచి ఇలాంటి ఇబ్బందికరమైన వాక్యాలు రావని మేము మాటిస్తూ, అలాంటి వాక్యాలు ఇంకొకసారి ఏమన్నా వస్తే మూవీ ఆర్టిస్టేషన్ చాలా సీరియస్గా స్పందిస్తుందని, మెంబర్షిప్ కూడా తీసేయడం జరుగుతుంది అని మీకు తెలియజేస్తూ, ఇది ఇంతటితో సమస్యపోయే జట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే ఇది చాలా పాపం ఆయన లాస్ట్ 50 ఏళ్ళ నుంచి ఒక తండ్రిగా, తాతగా, అన్నయ్యగా, బాబాయ్గా మనందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఆయన లొకేషన్లో ఉంటే చాలా జాలీగాను, చాలా హోప్ఫుల్గాను ఉంటుంది, ఒక అండగా ఉంటుంది. ఆయన మాటల్లో కూడా ఎంత బాధగా చెప్పారంటే, నేను చేసిన తప్పు అయిపోయింది, తప్పే, దానికి నేను సరిదిద్దుకోను, క్షమించి వదిలేయమన్నట్టే ప్రాధాయపడ్డారు. క్షమించి మీరు వదిలేస్తారని ఇండస్ట్రీ తరఫున మేము చెప్తూ, ఇలాంటిది పొరపాటు ఇంకొకసారి జరగదని కూడా మేము మాటిస్తున్నాం. థ్యాంక్ యూ.